విచ్ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఈరోజు నువ్వేం చెప్తున్నావు? కథ. కథ పేరు? ఉపాయం కథ. ఓకే, చెప్పు నాన్న. ఒక కోతి కోతి ఎక్కడుంది? చెట్టు మీద మ్మ్. ఉండేదట. మ్మ్. ఒకరోజు ఏమొచ్చింది అక్కడికి? నక్క ఆ, చెట్టు కిందకి వచ్చిందట. వెరీ గుడ్. నక్క బ్యాగులో ఏం తెచ్చుకుంది? ఆ? మ్మ్. కోడి. కోడిని తీసుకొచ్చుకుందా? దొంగతనంగానా లేకపోతే దొరతనంగానా? నక్క ఎట్లా తీసుకొచ్చింది కోడిని? దొంగతనంగా తీసుకొచ్చింది. మరి కోతి చూసిందా అప్పుడు? చూసింది. చూసి ఏమన్నది కోతి? నువ్వు బాగా అలసిపోయావు కదా, ఏం చేసి రమ్మంది వెళ్ళి? నీళ్ళు తర్వాత చెట్టు నుంచి దిగిందట. కోతి దిగిందా? దిగి ఏం చేసింది? కోడిని కాపాడింది. ఎట్లా కాపాడింది? కోడిని ఎట్లా కాపాడింది? కోతి ఏం చేసింది? తిప్పేసరికి మరి కోడి ఏమైంది? పారిపోయింది కదా. తర్వాత మళ్ళీ ఏం చేసింది కోతి? మళ్ళీ బ్యాగ్ని ఏం చేసింది? నింపి మూట కట్టింది కదా. తర్వాత ఏమొచ్చింది అప్పుడు అక్కడికి? వచ్చినాక మళ్ళీ కోతి నక్కకి ఏమని చెప్పింది? బాగా చూసుకున్నా నువ్వేం చేయమని చెప్పింది? ఇంటికి పోయినాక మంచిగా తిను, ఏం చేసుకుని తినమంది? కోడిని అన్నది కదా. అన్న తర్వాత నక్క ఇంటికి తీసుకెళ్ళిందా? తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? భార్యకి ఇస్తే అప్పుడు పాపం వాళ్ళ భార్య ఏం చేసింది? నీళ్ళు వేడి చేసిందా? వేడి చేసి అందులో ఏం వేసింది? మూట వేసింది. మూటలో వేసిందా? మూట ఇప్పింది నీళ్ళల్లో కదా. ఇప్పితే అప్పుడు లోపల ఏం పడ్డాయి? మరి ఆ వేడి వేడి నీళ్ళన్నీ ఎవరి మీద పడ్డాయి? పడితే ఏమైంది? పడితే బాగా తిట్టిందా? తిట్టింది. ఓకే, అప్పుడు మరి నక్కేం చేసింది? బాగా తిట్లు తిన్నాక బాధపడ్డదా? బాధపడి ఏమనుకుంది మనసులో? అబ్బా కోతి, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అన్నది. నీకెంత ఉపాయం ఉంది కోతి అనుకుందా? అంటే మరి కోతి దగ్గర ఏమున్నది? ఉపాయం ఉంది కదా. మరి నీకు ఈ కథ బాగా నచ్చిందా? మరి నీ ఫ్రెండ్స్ అందరికి చెప్పావా ఈ కథ నువ్వు? చెప్పాను టీచర్. వెరీ గుడ్ నాన్న.